తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఎన్నికల అధికారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 నగరపాలక సంస్థల్లో 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్వేయవర్మ ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఏదైతే 11 గంటల వరకు అధికారికంగా ఎన్నికల అధికారులు ఏదైతే పోలింగ్ శాతం రిలీజ్ చేశారో ఆ పోలింగ్ శాతం మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపుగా 30.62% వరకు పోలింగ్ నమోదయ్యింది. మొత్తం మీద 7 కార్పొరేషన్లకు చూసుకున్నట్లయితే 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా 23.6% వరకు పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం మీద దీనికి సంబంధించి 116 మున్సిపాలిటీల్లో ఎక్కువ అత్యధికంగా ఏదైతే గద్వాల్ జిల్లా ఉందో గద్వాల్ జిల్లాలో దాదాపుగా 30% పైగా పోలింగ్ శాతం నమోదయ్యింది. తక్కువ ఏదైతే 116 మున్సిపాలిటీలో తక్కువ శాతం పోలైనటువంటి నిర్మల్ జిల్లాలో ఉంది. దాదాపుగా 14.3% మాత్రమే పోలింగ్ అయింది. ఏదైతే మొత్తం మీద చూసుకున్నట్లయితే చిన్న ఏదైతే నిర్మల్ లాంటి జిల్లాలో చిన్న సంఘటనలు తప్ప మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగానే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంతమంది కొత్తగా ఓటు వేసేటువంటి యువత ఏదైతే ఉందో ఇది ఈసారి కొంత భారీగానే ఓటింగ్లో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్నికల అధికారులు మొత్తం కూడా 116 మున్సిపాలిటీలకి సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నారు. వీడియో రికార్డింగ్ కంట్రోల్ రూమ్లో మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న కూడా డీజీపీ చెప్పాడు ఎక్కడ అసాంఘిక సంఘటనలు జరగకుండా మొత్తం ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేందుకు తగు ఏర్పాట్లు తీసుకోవాలని జిల్లా స్థాయి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లతో కావచ్చు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కూడా ఏదైతే కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్కి మొత్తం కూడా ఓవరాల్గా ఏం జరుగుతుందనేది పర్యవేక్షించడానికి అధికారులు కూడా చేరుకున్నారు. సో మొత్తం మీద ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రేపు ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఏదైతే ఉందో రేపు 13వ తారీఖున దీనికి సంబంధించి రిజల్ట్స్ ఉంటాయి. 16వ తారీఖున దీనికి సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నుకునే ఎన్నిక ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇదేదైతే బ్యాలెట్ ఓటింగ్ ఉందో ఈ బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ 2 రోజుల పాటు ఏదైతే 300 భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటుంది. మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే ఉంటుంది. 137 వరకు దీనికి సంబంధించి ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో ఆ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు కూడా 136 కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపుగా 30% పైగా పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. 12 గంటలకు కావస్తుంది. సో కొంత ఏదైతే మున్సిపాలిటీలో ఈవినింగ్ తర్వాత ఏదైతే 2 గంటల తర్వాత ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో కొంత ఎండ తీవ్రత ఉంటుంది. కొంతమంది ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. కొన్ని చోట్లయితే దీనికి సంబంధించి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. శ్వేయవర్మ. రామకృష్ణ, వికలాంగులకి అలాగే వృద్ధులకి ఎటువంటి ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం?
ఖచ్చితంగా ఈ ఎన్నికల అధికారులు ఏదైతే హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఒక వాలంటరీలుగా కొంతమందిని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి వికలాంగులకి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వరకు ఎలక్షన్ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ సెంటర్ వరకు వస్తే లోపలికి వీల్ చైర్ల ద్వారా ఏదైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో ఎన్నికల సిబ్బంది తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే మనం చూసాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కొన్ని చోట్లయితే దీనికి సంబంధించి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అంతకు తప్పనిచ్చి ఎలాంటి పెద్ద సంఘటనలు జరగకుండా అధికారులు ఏదైతే పోలీసులు దాదాపుగా 25,000 మంది పైగా పోలీసులు ఈ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి 45,000 మంది వరకు దీనికి సంబంధించి కూడా అధికారులు పాల్గొన్నారు ఎన్నికలు నిర్వహించడానికి. సో పకడ్బందీ ఏర్పాట్లు అయితే డీజీపీ కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి కలెక్టర్లతో ఎస్పీలతో కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారికి స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెబుతున్న పరిస్థితి మనం చూసాం. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.